చూపించినప్పుడు కట్టినప్పుడు లోపల చూపించలేదు. లోపల అంటే మొన్న ఓపెన్ చేశారు మొన్న శీతాకాలం. కొద్ది రోజులు పోతే ఆ లైట్లు కూడా కనిపించవు నాకు. ఎందుకంటే ఎక్కడ మా కావాలో అక్కడే తీసేస్తారు కదా. మా కావాలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. కానీ ఏంటంటే కైమలోనూ మంటలు వేసుకుంటారు కదా, అవి బూడిదైపోతాయి. ఈ చెక్కలు కమ్మలు అంటే అవి చెక్క ముక్కలు వేసి మంట పెడతారు కదా, అవి బురదైపోతాయి కదా. ఆ బురద అయితే మొన్నటిదాకా ఏం చేసేవాళ్ళం అంటే ఇద్దరేసి పట్టుకెళ్ళి వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఎవ్వరు లేరు కదా, నాకు అప్పు చెప్పేసి వెళ్ళిపోడు. కూర్చుంటాను ఎక్కడ చేద్దాం ఈ పని అంతా. ఇదిగో చూసారా బురద, ఇదంతా కూనంతా అంటే రోజు ఎత్తాలంట. ఫుల్గా జనం ఉన్నప్పుడేమో 3 రోజులకు ఒకసారి తీసేవాళ్ళం. అంటే లోపల ఉన్న చూసారా దాన్ని సాయి పట్టుకుపోయేవాళ్ళం బయటికి. ఇప్పుడు అలా కాదు. అందుకే ఇదిగో చిన్న డొక్కు సేట తెచ్చుకున్నాను. దీంతో ఎత్తి వెయ్యాలి ఇప్పుడు బయట. వంట పని కన్నా ఇలాంటి పనులే నాకు ఎక్కువైపోతాయి. నాకు ఈ తొట్టము సదటము, ఈ గ్లాసులు గీసులు, ఈ బురద, ఇవే చెత్త చెదారమే పని ఎక్కువ. వంట పని మేక నుండి పెద్ద పని ఉండదు మనకి. పని అంటే ఒక పనే ఉంటుంది కాబట్టి ఇసుక అనిపించదు మనిషికి. ఈ చిల్లర పనిలే ప్యాన్ తీసుకొచ్చేద్ది అనుకో. ఇప్పుడు బురద ఎత్తాలి. ఇప్పుడు దాకా నేను అక్కడ చేసి వచ్చాను. ఇందులో దూరెత్తాల్సి వస్తుంది. కింద వేసుకుని అలాగా అయిపోయింది. తీసేసాను. అది కొత్త ఇసుక వేసేసాను. ఇది పెద్ద గోరి అనమాట. ఈ గోరీలో నీళ్ళు ఎందుకు పెట్టానంటే ఆనాక చలిట్టద్దు కదా, మరి ఈ కడుక్కోనాక చేతిలో అయిన కారిపోతుంది. ఏంటిది అమ్ముతా సార్ అలా. ఇది ఇట్టమన్నట్టు ఇది ఏం కారిపోతుంది. ఇది బయట అడగినట్టుకెళ్ళి ఇంక ఇవి ఉన్నాయి. ఇంకా ఈ గవ్వాసాయలు ఇవి పట్టుకెళ్ళి గవ్వాసాయి కాసుకొచ్చి అప్పుడు వంట ఏదన్నా అయితే వండుతాను. ఆనాక ఏం వండాలో చెప్తాడు కాసేపు ఉండి తర్వాత పెడతాను. కానీ ముందు నీళ్ళు ఎక్కించాలి పైకి. వంటగదికి ఎక్కించుకోవాలి, అక్కడ మజిలీస్కి పెట్టాలి. అయిపోయింది నీళ్ళు. మోటార్ దీని పైకి ఎందుకు ఎక్కించానంటే ఇది ఫుల్ అయిపోయింది కదా, ఆ పైపు అందులోకి అందట్లేదు. అందుకని పైకి ఎక్కించాను. ఇప్పుడు ఈ పైపు తీసేసి ఈ పైపు తగిలించాలి. జీవితంలో కొన్నిసార్లు బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే ఇలాంటివి కడిగినప్పుడు కాదు, మనకు సాయం చేస్తానని చెప్పి సాయం చేసే టయానికి ఫోన్ ఎత్తారు చూసారా, అలాంటప్పుడు చాలా బాధ, భయం, ఆందోళన మనసుకి ఎంతైనా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు సాయం చేస్తానని చెప్పాలి, లేకుంటే లేదని చెప్పాలి. నీకు ఎందుకులే నేనున్నాను అని చెప్తారు. కరెక్ట్గా టైం కాడ ముచ్చుకోడికి వచ్చినప్పటికి ఆ టయానికి ఫోన్ ఎత్తరు, మెసేజ్ చూడరు, మనకు రెస్పాన్స్ అవ్వరు. అలాంటప్పుడు మనం ఏమైపోతాం? ఎన్నో ఆశలు పెట్టుకుని మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా, సహాయం కోరతాం. సహాయం చేస్తామంటాం ఎందుకు, మనల్ని మోసం చేయడం ఎందుకు? అలాంటప్పుడు కొంచెం మనసు ఆందోళన చెందుతుంది. ఇలాంటి పని గురించి అయితే మనకి ఏ బాధ లేదు. కానీ మనం కష్టపడే
మనస్తత్వం మనకు ఉంది, ఒంట్లో ఓపిక ఉంది, ఎంతైనా కష్టపడతాం. పని చేయడానికైతే మనసు బాధపడదు, కానీ ఇలాంటి మోసాలు ద్రోహాలు విన్నప్పుడు మనకు జరిగినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా జరుగుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. వేసేసాను, సెలెక్ట్ వేస్తుంది. దానికోసం ఇంకా స్వెటర్ వేసేసాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, ఇప్పుడు మొన్న ఇల్లు కట్టాం కదా ఇక్కడ, ఇది చెక్కల ఇల్లు. ఇంకా ఇల్లు కట్టారని చూపించాను కదా, ఇది పైన చూపించాను అప్పుడు కట్టినప్పుడు, లోపల చూపించలేదు. లోపల అంటే మొన్న ఓపెన్ చేశారు, మొన్న శీతాకాలం. మొన్న లేడీస్ ఆడవాళ్ళు అందరూ వచ్చారు కదా ఈ కైమల్లోకి, అప్పుడు ఓపెన్ చేశారనమాట. తర్వాత నేను ఈ లోపలికి వెళ్ళలేదు మొన్న నుంచి. ఇప్పుడు కొంచెం నాకు చిన్న అవసరం ఉండి వెళ్తున్నాను. లోపల కూడా చూపిస్తాను ఎలా ఉందోను. చిన్న అవసరం పడ్డదనమాట నాకు ఈ కిచెన్తో. ఓ చెక్క మొక్కలు, తలుపుకి చెక్క మొక్కలు బాగా నెట్టారు. ఇదే గొల్లు. ఓహో చూసారా, స్టవ్, అది ప్లాస్కోలు, సామాను, పాల డబ్బాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా బోల్డ్ అడావిడి మాకు అప్పుడు, మామూలుగా కాదు. అయితే ఇలా ఉందన్నమాట. లైట్లు వేయలేదు దీంట్లోనూ, జనరేటర్ లేదు కదా మరి. నేను ఈ రూమ్లోకి ఎందుకు వచ్చానంటే, ఇది కావాల్సి వచ్చాను. నేను సామాన్లకు తోముకోనకి సబ్బు లేదన్నప్పుడు వారం రోజుల నుంచి చెప్తున్నాను, తీసుకురావట్లేదు. ఇంకా తీరా ఇక్కడ ఉంటుందని నాకు కొంచెం మైండ్లోకి వచ్చానమాట. ఇదే తాళం దీనికి, చెక్క ముక్క. సామాన్లు తోముకుని సబ్బు అయిపోయింది. ఏమంటారు దీన్ని, పెద్ద బాగోదు ఇది. దీనికోసం వచ్చాను. దీనికోసం తీరా వచ్చాను కదా అని మీకు చూపించాను అనమాట. పడతా ఉన్నదనమాట. అక్కడక్కడ లైట్లు కూడా వేసుకుంటున్నారు ఓజుబాల్లోను. కొద్ది రోజులు పోతే ఆ లైట్లు కూడా కనిపించవు నాకు. ఎందుకంటే ఎక్కడ మా కాలంలో అక్కడే తీసేస్తారు కదా. మా కాలంలో తీసేస్తే శీతాకాలం అయిపోతే మా కాలంలో తీసేస్తారు. ఇంకా ఈ లైట్లు కూడా కనపడవు అనమాట. ఇప్పుడు నేను వేసుకునే లైట్లే. నేనైనా 8 గంటలకు లైట్లు ఆపేతాను. అయితే పని అయింది. ఇప్పుడు అయితే లైట్లు వేస్తాను బయట కైమలు లైట్లు. వంట ఇప్పుడు నైట్ వంట ఏం చెప్పలేదు, చెప్తే మరి ఏమి ఉండాలో తెలీదు. స్విచ్లు ఏమో ఇక్కడ నుంచి లాగారు కరెంట్, దీని కింద నుంచి. ఓకే, ఏం కోత వస్తుంది. అది ఎలుగునీయలే చూద్దాం. ఎలుగాయి చూసారా, బయట దాని నుంచి చూస్తే తెలిసిపోద్ది. దాన్ని అనుకున్నాయి కదా లైట్లు. చాలా లైట్లు మాడిపోయినాయి, 2 వెలుగుతున్నాయి. 6 లైట్లు మాడిపోయినాయి, 2 వెలుగుతున్నాయి. 8 లైట్లు ఉండేదానికి.